హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆది సుసి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియోస్ని ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ వస్తూ ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసిద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే పొటాటోని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకున్నాండి. నేనైతే నా దగ్గర వెజిటేబుల్స్ కట్ చేసుకునే కటర్ ఉంది. సో దాంతో అయితే నేను ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసిన వాటిని అయితే ఒక 1 టైం 2 టైమ్స్ అయితే వాటర్లో క్లీన్ చేసుకున్నాండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ కుక్ చేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకునండి. పూర్తిగా అయితే ఉడికించుకోకండి, ఒక 60% అయితే ఉడికించుకోవాలి. ఇలా గిల్లితే తునిగిపోవాలండి, మరీ మెత్తగా అయితే స్మాష్ చేసుకోకండి. నేను గిల్లితే చూడండి అదైతే ఒళ్ళిపోయింది, అట్లా ఉంటుంది మరి మనతోని. ఇలా ఉడికించుకున్న వాటిని అయితే జల్లిగిన్నెలోకి తీసుకొని ఒక 5 మినిట్స్ అయితే డ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా డ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా కానీ ఇలానే ప్రిపేర్ చేస్తానండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి బాగా. మనం ఇప్పుడు వాడిన ఆయిల్ అయితే వాడకండి, మళ్ళీ వేరే ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేస్తేనే క్రంచీగా ఉంటాయి. ఇలా అయితే ఒక 15 లేదా 20 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో తీసుకునండి. ఇప్పుడైతే వేడివేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయండి. అందులోనే కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకునండి. మీకు తెలుసు కదండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సాస్తో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.